మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని. మీ ఆది నాయకుడు ఎక్కడికైతే వచ్చాడో, మీ రాహుల్ గాంధీ ఎక్కడికైతే వచ్చాడో అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి చర్చలు జరపాల, నిరుద్యోగులతో మాట్లాడాల. డైరెక్ట్ రేవంత్ రెడ్డే ఇక మంత్రులు గింతులు జాంతాన్నాయి, అద్దంకి దాంకర్ జాంతాన్నాయి, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు జాంతాన్నాయి. ముఖ్యమంత్రి నీకు చదువు మీద అవగాహన ఉంటే, నిరుద్యోగుల బాధలపైన నీకు కనికరం ఉంటే, నువ్వు నిజంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చినటువంటి మొనగాడు అయితే, మీ రాహుల్ గాంధీ నిరుద్యోగుల అడ్డాకు వచ్చినటువంటి వ్యక్తి అయితే, మీకు ఈనం విమానం, దాని పదాన్ని కరెక్ట్ అనొద్దు అందుకే చెప్తా ఉన్నాము, మీకేమన్నా జాలి దయ పౌరుషం ఇజ్జత్ ఇవన్నీ ఏమన్నా ఉంటే మా దగ్గరికి రేవంత్ రెడ్డి సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి మొన్న మీ అద్దంకి దయాకర్ ఏ విధంగా అయితే చర్చలు జరిపిండో ఆ చర్చలు జరపండి. రేపు డేట్ మేము ఫైనల్ చేస్తాం, నిరుద్యోగులందరితో మాట్లాడి డేట్ ఫైనల్ చేస్తాం. రేపు డేట్ చెప్తాం, ఆ డేటులోగా మీరు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీరు ఎక్కడైతే మేనిఫెస్టో తయారు చేసారో, మీ గాంధీ భవన్లో మేనిఫెస్టో తయారైంది కదా, ఆ మేనిఫెస్టో తయారీ కాడికి మేము వస్తాం. ఎంతమంది రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమంది. గొడవకు కాదు, కొట్లాటకు కాదు, వినతి పత్రాలు పట్టుకొని వస్తాం. నిన్న ఒక మహిళ రోడ్డు కాడ బర్ల కోటను తీసేస్తే బర్ల దోలుకొని వచ్చింది, ఎమ్మెల్యే క్యాంప్ ఆపేసి బర్ల దోలుకొని వచ్చింది. మాకు నిరుద్యోగులకు మీరు హామీలు ఇచ్చారు, హామీలు నెరవేరుస్తారు కాబట్టి మా నిరుద్యోగులంతా మీ గాంధీ భవన్కి వస్తాం. మీరు వస్తారా మేము రావాలన్నా తాడో పేడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తెలుసుకుంటాం. ఒకవేళ అయినా మీకు, ఎందుకంటే మాకు సోయి లేదు, మాకు అవగాహన లేదు, మేము దరిద్రులం, మేము ఇట్లనే ఉంటాం, మాకాడ పైస లేదు, మాకు పరిపాలన చేత కాదు, మా వల్ల ఏది కాదని అట్లనే మొండికేస్తే రాష్ట్రం మొత్తం ఆమరణ నిరాహార దీక్ష కేంద్రాలుగా మారుతాయి. రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుంది. నీ పోలీస్ బలగం మొత్తం పెట్టుకున్నా అడ్డుకోలేని పరిస్థితికి నిరుద్యోగ ఉద్యమం తారాస్థాయి చేరుకుంటుంది. కాబట్టి చేతులు కాలక ముందే మీరు అయినా ఆకులే పట్టుకుంటామంటే మీ దరిద్రాన్ని మేము వదిలేస్తాం. అందరికీ నమస్కారం. అయితే ఇన్ని రోజులు మనము ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ప్రభుత్వంలో ఉండే పెద్దలందరికీ మనం వినతులు ఇచ్చినాం. మరి అవన్నీ ఎటుపోయినాయో తెలియదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వీళ్ళు విఫలమయ్యారు. 20 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం దౌర్భాగ్యం. అయితే ఇప్పుడు మన నిరుద్యోగులందరం చాలామంది రోడ్లెక్కి ధర్నాలు చేశాము, వినతులు ఇచ్చాము, అలాగే ముట్టడీలు కూడా అయ్యాయి, చాలా జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా సరే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది కథ. ఎన్నిసార్లు చెప్పినా చెవిటన్ ముందల శంఖ ముదినట్టే ఉంది వీళ్ళ కథ. అందుకే ఇప్పుడు ఈ శంఖాలు మోగిచ్చుడు, ధర్నాలు చేసుడు అన్నీ కూడా అయిపోయినాయి. అన్ని ప్రయత్నాలు మేము చేసేసినాము. హైదరాబాద్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఇన్ని రోజులు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసిరు. వీళ్ళు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మరి ఇది ఇంటెలిజెన్స్ విఫలమా లేకపోతే ఏంది అనేది లేదా తెలిసినా వాళ్ళు తెలియనట్టు నాటకాలు వేస్తుర్రా తెలియదు. సరే, ఇన్ని రోజులు పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి మాత్రం ప్రతి నిరుద్యోగి కదలాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని రోజులు మా వంతుగా హైదరాబాద్లో ఎంతమంది ఉన్నామో అంతమంది కష్టపడ్డాము. ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతి నిరుద్యోగి కదిలితే మాత్రం ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంతసేపటికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కొట్లాడతారు, గ్రామాల నుంచి నిరుద్యోగులు రారు, వస్తే మా అంటే ఒకరోజు ధర్నాకు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండేటోళ్ళే కొట్లాడతారు, వీళ్ళ మీద కేసులు పెట్టో భయపెట్టో ఏదో చేసో వీళ్ళని పక్కకు జరిపేసి అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇట్లా కాకుండా ఈ నిరుద్యోగులంతా ఒక శక్తిగా ఒక్కరోజు బయటికి వస్తే మన పని సాధ్యమైపోతుంది. కాబట్టి మనమేం ముట్టడికి వెళ్ళట్లే, ఎవరిని కొట్టడానికి వెళ్ళట్లే. మనము ఎవరినైతే ఒకసారి ఇంతకుముందు ప్రభుత్వం గెలవక ముందు మనతో వచ్చి ముచ్చటించిర్రో వాళ్ళనే మళ్ళీ కలుస్తాం.
అయితే ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చాలా ప్రెస్ క్లబ్లో మనతో మీటింగ్ ఏర్పాటు చేశారు, మన సమస్యల్ని విన్నారు. ఇప్పుడు కూడా ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పుడు కూడా మా సమస్యలు మీరు వినాలి, మీరే వినాలి. ఇంకెవ్వరు వద్దు మాకు, ఏ ఎమ్మెల్సీ వద్దు, ఏ ఎమ్మెల్యే వద్దు, ఏ ఎంపీ వద్దు, ఎవరు వద్దు మాకు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ గురించి మీతోనే చర్చించాల్సిన అవసరం మాకు ఎంతో ఉంది. అందుకనే ప్రతి నోటిఫికేషన్ గురించి, ఒక్కటని కాదు, ఏ నోటిఫికేషన్ కూడా మనకు విడుదల అవ్వలేదు కాబట్టి ప్రతి నోటిఫికేషన్